వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన కొడాలి నాని కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో ఓటమి తరువాత రాజకీయంగానూ కొంత దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తున్నారు. కొడాలి నాని పైన కొన్ని కేసులు నమోదయ్యాయి. వాటిపైన కోర్టులో పోరాటం చేస్తున్నారు. కాగా మంగళవారం రాత్రి ఒక్కసారిగా కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, మెరుగైన చికిత్స కోసం ఆయన్ను హైదరాబాద్కు తరలించారని బుధవారం ఉదయం పలు మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. ఆయన హైదరాబాద్లోని ఏఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, నానికి తీవ్రమైన గుండెపోటు రావడంతో ప్రస్తుతం చికిత్స కొనసాగుతుందని, వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఆయనకు గుండెపోటు వచ్చినట్లు వైద్యులు గుర్తించినట్టు, ప్రస్తుతం ఆయనకు బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు చెప్పినట్లు పలు మాధ్యమాల్లో వార్తలు ప్రసారం అవుతున్నాయి. అయితే కొడాలి నాని కేవలం గ్యాస్ట్రిక్ సమస్యల కారణంగానే ఆసుపత్రికి వెళ్లారని, ఆయనకు ఎలాంటి సమస్య లేదని, క్షేమంగా ఉన్నారని ఆయన మిత్రులు, కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఇక ఇప్పటి వరకు కొడాలి నానికి గుండెపోటు వచ్చిందని వచ్చిన వార్తలు అవాస్తవాలని వారు నిర్ధారించారు. వైసీపీ మంత్రిగా పనిచేసిన కొడాలి నాని 2 ఏళ్ల క్రితం అనారోగ్య సమస్యలతో హైదరాబాద్లోనే చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత కోలుకున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయంగా అంత యాక్టివ్గా లేరు. జగన్ వద్ద సమావేశాలకు మాత్రమే హాజరవుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొడాలి నాని తన వ్యాఖ్యలతో వివాదాలు సృష్టించారు. టీడీపీ, చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలతో ఆయన తీవ్ర వివాదాస్పదంగా మారారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని పైన కేసుల్లో విచారణకు సిద్ధమయ్యారు. కాగా కొడాలి నాని కోర్టులను ఆశ్రయించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొడాలి నాని పైన చర్యలు తీసుకోవాలని టీడీపీ మద్దతుదారులు డిమాండ్ చేశారు. కొడాలి నాని అనుచరులపైన కూడా కేసులు నమోదయ్యాయి.